వాలంటీర్ల సమస్య పరిష్కారం అవుతుందా? వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా? ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి? సంతోషించాలా, బాధపడాలా? అర్థం కాని డైలమాలో వాలంటీర్లు ఎందుకున్నారు? రాజీనామా చేసిన వాలంటీర్లు చెంపలేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు త్రిశంక స్వర్గంలా ఉంది. ఉద్యోగం ఉందో ఊడిందో వాళ్లకు అర్థం కావడం లేదు. వాలంటీర్లను వదులుకునేది లేదని చంద్రబాబు ఇచ్చిన క్లారిటీని విశ్వసించాలా వద్దా అన్న టెన్షన్ వాలంటీర్లలో పెరుగుతుంది. వేతన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని సర్కారు చేసిన ప్రకటనపై వారికి నమ్మకం కుదరడం లేదు. నిజానికి ఎన్నికల ముందు టీడీపీ చెప్పిందొకటి, ఎన్నికల తర్వాత చేసిందొకటి. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు మాటలను విశ్వసించిన వాలంటీర్లు టీడీపీకి ఓటేశారని ఒక వాదన ప్రచారంలో ఉంది. కట్ చేసి చూస్తే ఎన్నికల్లో కూటమి గెలిచి 2 నెలలైనా వాలంటీర్లను పట్టించుకోవడం లేదు. పెన్షన్ల పంపిణీ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులతో చేయించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పైసా గౌరవ వేతనం ఇవ్వలేదు. దాంతో తమ కేల్ ఖతమైందని వాలంటీర్లు భయపడుతున్నారు. ఇంతలోనే ప్రభుత్వం తరపున ఒక ప్రకటన వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇస్తామన్న 10,000ను కూడా చెల్లిస్తామని తెలిపింది. వాలంటీర్లలో నైపుణ్యాలను పెంచి మరో రూపంలో వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలిపింది. కొన్ని సాంకేతిక కారణాలతో వాలంటీర్లకు గౌరవ వేతనం ఇవ్వలేకపోయామని హామీ ఇచ్చిన విధంగా వారికి బకాయిలతో కూడిన వేతనం చెల్లిస్తామని ప్రకటించింది. పక్షం రోజుల్లో వాలంటీర్ల గౌరవ వేతనం చెల్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో వాలంటీర్ల సమస్య పరిష్కారమైనట్లని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అక్కడే మరో సమస్య ఎదురవుతుంది. వైసీపీని నమ్ముకొని ఎన్నికల ముందు రాజీనామా చేసిన 1,00,000 మంది వాలంటీర్లను మళ్లీ పనిలోకి తీసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నే. అప్పట్లో వైసీపీ నాయకుల మాటలు విని పొరపాటు చేస్తామని మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు వాళ్ళు విన్నవించుకున్నారు. తమకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యసించారు. మరి వారి కోరికను ప్రభుత్వం మన్నిస్తుందో లేదో చూడాలి. 2 నెలలు నిరీక్షించి విసిగిపోయిన వాలంటీర్లు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో వారికి వామపక్ష పార్టీలు కూడా మద్దతిచ్చాయి. దాంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని అంటున్నారు. వారిని ఉద్యమించనిస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గ్రహించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వం ఉద్యోగులు నిర్వహించిన ఉద్యమాలు టీడీపీకి బాగానే గుర్తున్నాయి. అవి రూటు మారితే జరిగే నష్టం చంద్రబాబుకు తెలుసు. అందుకే అసంతృప్తి బయటపడకుండా ఉండాలంటే ఏదో ఒక హామీ ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకొని వారిని బుజ్జగిస్తోంది. వాస్తవానికి వాలంటీర్లు అందరినీ ఉద్యోగంలోకి తీసుకోవాలన్న కోరిక చంద్రబాబు ప్రభుత్వానికి లేదని అంటున్నారు. ఎంపిక చేసిన కొందరు వాలంటీర్లకు పునరావాసం కల్పించి మిగతా వారిని అలా వదిలేయాలని భావించింది. ఇప్పుడు మాత్రం వాలంటీర్లు ఉద్యమ బాటకు దగ్గరవుతున్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరచాల్సిన అనివార్యత ఏర్పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.